హే గైస్, ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి అరిటాకులో టెంకాయ మసాలా. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మచ్ మోర్ టేస్టీగా ఉంటుందండి రెసిపీ అనేది. ఫుల్గా చూసేయండి, వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ పర్సన్స్ అయితే కనుక చక్కగా వెంటనే ఒక లైక్ చేసేయండి, వీడియో మొత్తాన్ని చూసేయండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మర్చిపోకుండా షేర్ చేయండి. మీకోసం నేను ఇలాంటి మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను. ఫ్యూచర్లో ఇంకా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే ఇవాళ రెసిపీ వచ్చేసరికి అలసందల మసాలా, అది కూడా కొబ్బరి చిప్పలో చేస్తాను, అరిటాకులో సర్వ్ చేస్తాను. దాని టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీడియో మొత్తం చూసేయండి, ఎక్కడా స్కిప్ చేయదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. చూడప్ప సిద్ధప్ప, ఎండాకాలంలో ఎండలు, వానాకాలంలో వానలు ఎంత కామనో మన వంటకాల్లో రుచి అనేది కూడా అంతే కామన్ అనమాట. వానాకాలం స్టార్ట్ అయిపోయింది, వానలు పడిపోతున్నాయి. కంటిన్యూస్గా 2 రోజుల నుంచి మా ఊర్లో సన్నగా చినుకు అనేది రాలుతానే ఉందన్నమాట. అందుకే ఏమన్నా క్రేజీగా చేసేద్దాం ఈసారి, రెగ్యులర్గా చేసే బజ్జీలు, పునుగులు, పకోడీలు కాకుండా అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను అనమాట. దానితో క్లైమేట్ కూడా మనకు కలిసి వచ్చేసింది అనమాట. ఆహా, మసాలా చేసుకొని అలా చక్కగా క్లైమేట్లో చేరేసుకొని కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ ఫీల్ ఉంది చూడండి. కేకహ కేకస్య కేకోభ్యహ అనమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఏమేం కావాలో చూసేద్దాము, రెసిపీ ఎలా చేయాలో కూడా చెప్తాను. చూడండి, మన మసాలాకి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనమాట. వన్ బై వన్ చూసేద్దాము. చక్కగా ముక్కలు కోసి పెట్టుకున్న ఆనియన్స్, ఉడకబెట్టి పెట్టుకున్న అలసందలు, ఫ్రెష్ కొరియాండర్ అండ్ లెమన్, వేయించి పెట్టుకున్న అటుకులు, అలాగే మిక్చర్, బూందీ మిక్చర్, వేయించి పెట్టుకున్న పల్లీలు, ఉప్పు, కారం, అలాగే గరం మసాలా, సర్వ్ చేసుకోవడానికి అరిటాకు. ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. రెడీగా పెట్టుకున్న తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు, మన చిప్ప తీసేసుకొని కొబ్బరి చిప్ప చక్కగా ఈ చిప్పలో మసాలా అనేది కలిపేసుకుందాం మనం. ఇప్పుడు ముందుగా ఆనియన్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. మసాలా అంటేనే ఆనియన్స్, కొరియాండర్ ఎంత ఎక్కువ ఉంటే మసాలాకు అంత టేస్ట్ బాగుండిద్దండి. మంచిగా ఆనియన్స్ యాడ్ చేసేసుకొని తర్వాత అలసందలు కూడా యాడ్ చేసుకోవాలి. అలసందలు మసాలా చేస్తున్నాం కాబట్టి అలసందలు అనేవి ఒక 50% తీసుకోవాలన్నమాట, అప్పుడు బాగుండిద్ది టేస్ట్. ఆ తర్వాత ఫ్రెష్గా చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ కూడా యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర, ఈ కొత్తిమీర కూడా ఫ్రెష్గా ఉంది చూడండి. చక్కగా పచ్చి కొత్తిమీర అలాగే తినేస్తాం కాబట్టి చక్కగా మసాలాలో ఎక్కువ వేసుకుంటే మన ఒంటికి కూడా మంచిదండి. ఆకుకూరలు, కొత్తిమీర కూడా మంచిది కాబట్టి ఫ్రెష్గా చక్కగా కావాల్సినంత కొత్తిమీర వేసేసుకొని అలాగా ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిక్చర్ పౌడర్, మిక్చరు, బూందీ మిక్చరు, అటుకులు, వేయించి పెట్టుకున్న అటుకులు, పల్లీలు అన్నీ 1 బై 1 యాడ్ చేసేసుకోవాలి. మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఉప్పు, కారం, గరం మసాలా ఈ 3 కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇక్కడ గరం మసాలా వచ్చేసరికి నేను హోమ్ మేడ్ అండి, ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా వాడుతున్నాను. బయట గరం మసాలా అంటే ఏవేవో పౌడర్స్ వస్తూ ఉంటాయి, వాటికన్నా కూడా ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా వాడండి. మసాలాకి మరింత రుచి వస్తుంది ఈ గరం మసాలా వల్లే. అది ఎలా ఏంటనేది మన వీడియో లింక్ ఇస్తాను, నేను ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చూసి మసాలా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి చక్కగా. అలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా 3/4 వరకు కొబ్బరి చిప్పని చేతితో కవర్ చేసి ఒక చేత్తో ఇంకొక చేత్తో స్పూన్ పట్టుకొని మంచిగా ఇలా చూపిస్తున్న విధంగా తిప్పేసుకోండి. అప్పుడు ఏంటంటే మిక్చర్ అనేవి చక్కగా మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట, మంచిగా కలిసిపోయిద్ది అనమాట, అన్నీ కలిసిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే కనుక నిమ్మకాయ చెక్క తీసేసుకొని ఫ్రెష్గా చక్కగా కావాల్సినంత నిమ్మకాయ రసం పిండేసుకోండి. నేనైతే మాత్రం నిమ్మకాయ రసం కొంచెం ఎక్కువే పిండుతానండి, ఎందుకంటే మసాలాలకి నిమ్మకాయ అనేది ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది అనమాట. అందుకని కావాల్సినంత నిమ్మకాయ పిండేసుకొని మంచిగా ఇంకో తిప్పేసేసుకోండి అనమాట. చక్కగా అలా ఇంకోసారి మిక్సీ చేశారంటే మొత్తం అన్నీ కలిసిపోయి ఆహా, మన టెంకాయ మసాలా అనేది రెడీ అయిపోయిద్దండి. అంతే, సింపుల్గా ఇంకా సర్వ్ చేసేసుకోవడానికి సిద్ధమైపోయిద్ది అనమాట. మంచిగా అలా ఇంకోసారి తిప్పేసేసుకోండి. లేదండి మీరు చెప్పిన విధంగా మాకు రావట్లేదు ఇలాగ తిప్పటం అని అనుకుంటే కనుక మీకోసం ఇంకొక పద్ధతిలో ఎలా మిక్స్ చేయాలనేది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోద్ది. నేను టెంకాయలోనే స్పెషల్గా ఎందుకు చేస్తున్నాను అంటే ఆ టేస్ట్ అనేది మసాలాకి చాలా మంచిగా వచ్చింది అనమాట, ఫ్లేవర్ఫుల్గా, అందుకని అనమాట. చూడండి, మీకు ఇందాక చూపించిన విధంగా రావట్లేదంటే ఇలా 2 చేతులు దగ్గరకు పెట్టేసి చక్కగా అలా చూపించిన విధంగా కూడా ఎగరేస్తా కొంచెం కొంచెంగా తిప్పుకున్నారంటే అప్పుడు కూడా మిక్చర్ అనేది మొత్తం కలిసిపోయిద్ది అనమాట. ఏదో ఒక పద్ధతిలో మీరు చక్కగా అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకెందుకు ఆలస్యం, మన అరిటాకు తీసి సర్వింగ్కి సిద్ధం చేసేసి చక్కగా ఇలాగా సర్వ్ చేసేసేసుకోండి. మన ఎమ్మి టెంకాయలో మన అలసందల మసాలా విత్ అరిటాకు సర్వింగ్ రెడీ అయిపోయింది. చక్కగా పైన అలా కొంచెం సన్నపూసతో
సర్వ్ చేసేసుకొని ఒక 2 పల్లీలు, కొంచెం ఆనియన్స్, పైన ఇంకొంచెం కొత్తిమీర, కాసంత నిమ్మకాయ పిండేసుకొని సర్వ్ చేసేసుకున్నారంటే చూడండి, బయట మీకు దొరికే మసాలాల కన్నా 100 రెట్లు కాదండి 1000 రెట్లు రుచిగా ఉండిద్దంటే నమ్మండి, అంత బాగుండిద్ది. టేస్ట్కి నేను గ్యారంటీ ఇస్తాను. చాలా అంటే చాలా బాగుండిద్ది. చక్కగా హోల్ ఫ్యామిలీ మొత్తం మసాలాని ఎంజాయ్ చేస్తా తినేసేసేయచ్చు అనమాట. మేమైతే హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేస్తూ తినేసేసాము. క్లైమేట్ కూడా కలిసి వచ్చేసింది. చక్కగా వానలు పడుతున్నప్పుడు ఇలా వెరైటీగా ఇంట్లో మీరు కూడా స్నాక్స్ చేసుకొని కొత్తగా సర్వ్ చేసేసుకొని తినేసేయండి. అలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీకు కావాలి అనుకుంటే కనుక వెంటనే మన లక్కీలోకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని సజెస్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నోటిఫికేషన్స్లో ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా ఏంటంటే కనుక మన ఛానల్లో వీడియో ఎప్పుడు పోస్ట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. చక్కగా మీరు వీడియోని వెంటనే చూసేయచ్చు. మన వీడియోస్ అన్నీ మీరు చూసి మరో ముగ్గురికి చూడమని చెప్పి వాళ్ళని మరో ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి. నా కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.